ఒక గొప్ప వ్యక్తి ఇలా చెప్తున్నాడు, దేవుణ్ణి బలం అడిగాను, దేవుడు పరిస్థితులను కష్టంగా మార్చాడు. దేవా నాకు జ్ఞానం కావాలి అని అడిగాను, దేవుడు సమస్యలను ఇచ్చి పరిష్కరించు అని అన్నాడు. దేవా నాకు ధైర్యం కావాలి, ధైర్యం ప్రసాదించండి నాయన అని అడిగాను, దేవుడు ప్రమాదాల గుండా నన్ను దాటించాడు. దేవా నాకు ప్రేమ కావాలి ప్రభువా అని అడిగాను, దేవుడు ఇబ్బంది పెట్టి ప్రజలకు సహాయం చేసేలా చేశాడు. ఆఖరిగా నేను గమనించింది ఏమిటంటే, నా ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు అని చెప్తాడు ఆ వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి అడగటం మన వంతు. అడిగిన దానిని ఏ రీతిగా సమాధానం అందించాలో అది దేవుని వంతు. కనుక మనము అనుకున్న రీతిలో సమాధానం రాకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న రీతిలో ఖచ్చితంగా వస్తుంది. నయమాను తన కుష్టి రోగము నుండి స్వస్థత, ఎలీషా గారు వచ్చి తన తల మీద చేతులుంచి దేవుని నామాన ప్రార్థించి తన రోగాన్ని పోగొడతాడేమో అనుకున్నాడంట. కానీ దేవుని చిత్తం ఏమిటి? నయమాను యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగితే తప్ప తన రోగము అతని నుండి తొలగిపోదు. కనుక మరలా మనం ఈ మాట గమనించాలి. నీవు అనుకుంటున్నట్లుగా నీకు సమాధానం రాకపోవచ్చు, కానీ అది ఏ రూపంలోనైనా దేవుడు నీవు ప్రార్థించిన దానికి సమాధానాన్ని అందించగలడు. ప్రియ సంఘమా, కృంగిపోవద్దు. నేను అడిగిన దానికి నేను ఊహించినట్లుగా జరగట్లేదేమిటి, నేను ప్రయత్నిస్తున్నా నేను అనుకున్నట్లుగా జరగట్లేదేమిటి అని తలంచక, దేవా నీ చిత్త ప్రకారమే జరిగించి నన్ను దీవించు అని ప్రార్థిస్తే అది మనకు ఆశీర్వాదం, అది దేవునికి మహిమకరం. ఆ రీతిగా దేవుడు మనలను దీవించునుగాక.